ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నిన్నటి వరకు సైలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లిన ఆ మహిళా లీడర్ ఇప్పుడు రూట్ మార్చారట. ఒక్కసారిగా పొలిటికల్ గేర్ మార్చి ప్రత్యర్థులకి గట్టి కౌంటర్లు ఇస్తూ కాంగ్రెస్ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపుతున్నారని టాక్. మొన్నటి దాకా మౌనమే వ్యూహంగా సాగిన ఆ లేడీ లీడర్ ఇప్పుడు ఫుల్ అటాకింగ్ మోడ్ లోకి ఎందుకు వచ్చారు? ఇంతకీ ఎవరా మహిళా నేత? నిర్మలా జగ్గారెడ్డి, వైఫ్ ఆఫ్ జగ్గారెడ్డి, తెలంగాణ రాజకీయాల్లో పరిచయమే అక్కర్లేని పేరు. ఆమె ఇప్పుడు తన పొలిటికల్ పంథా మార్చుకున్నారట. నిన్నటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారట మేడం. ఎప్పుడు సైలెంట్ గా కనిపించే నిర్మలా మేడం ఇప్పుడు తన పొలిటికల్ పంచులతో ప్రత్యర్థుల్ని ఇరుకున పెడుతున్నారని సంగారెడ్డిలో టాక్. ఆమె తన పొలిటికల్ స్టైల్ ని టోటల్ గా చేంజ్ చేశారన్న చర్చ జరుగుతోంది. ఆవిడ రాజకీయ శైలిలో మార్పును చూసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారట. సంగారెడ్డి కాంగ్రెస్ లో కొత్త జోష్ మొదలైందని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల సమరానికి ఈ నియోజకవర్గంలో జగ్గారెడ్డి మార్క్ వ్యూహం సిద్ధమైనట్టే కనిపిస్తోందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయడం లేదని, తన భార్య నిర్మలా జగ్గారెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతారని జగ్గారెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. తాను పోటీ చేసే అవకాశం 0.1% కూడా లేదని, సంగారెడ్డి నుంచి నిర్మల పోటీ చేయడం 101% ఖాయమని ఆయన తేల్చేశారు. దీంతో సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రత్యర్థి పార్టీల నేతలకు ఇప్పుడే టెన్షన్ మొదలైందని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ మధ్య సంగారెడ్డిలో సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ హామీలపై నిలదీశారు. తులం బంగారం, మహిళా వృత్తి ఇంకెప్పుడిస్తారు అంటూ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేశారు. దీంతో నిర్మలా మేడం ఆయనకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీ హయాంలో చేసిన అప్పులు, వడ్డీలు తీర్చడానికే తమ ప్రభుత్వ ఆదాయం సరిపోతుందని ఆమె మాటకు మాట వడ్డించారు. అయినా సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తున్నామన్నారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి మాట్లాడే ముందు మీ పాత చిట్టా ఓసారి చూసుకోండి అంటూ ఎదురుదాడి చేశారంటున్నారు. ఇలా తవ్వుకుంటూ పోతే మీ పాత విషయాలన్నీ బయట పెడతామని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నిర్మలా జగ్గారెడ్డి. ప్రతిపక్ష నేతకు ఆమె ఈ స్థాయిలో కౌంటర్ ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదట. మేడం సార్, మేడం అంతే అంటున్నారట కాంగ్రెస్ క్యాడర్. మేడం నిర్మల కేవలం జగ్గారెడ్డి సతీమణిగానే కాకుండా తనదైన స్టైల్ పాలిటిక్స్ తో సంగారెడ్డి జిల్లాలో తనదైన ముద్ర వేసుకుంటున్నారని లోకల్ టాక్. గతంలో డీసీసీ అధ్యక్షురాలిగా పార్టీ క్యాడర్ ని నడిపించిన ఆమె ప్రస్తుతం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అటు పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే ఇటు నియోజకవర్గంలో నిత్యమో పర్యటిస్తూ పొలిటికల్ స్పీడ్ అమాంతం పెంచేశారట. కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ కొండంత అండగా నిలబడుతున్నారని సమాచారం. ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు ఫోన్లో అందుబాటులో ఉండరు అనే ముద్ర బలంగా పడిపోయిందంటారు. దీనికి తోడు ఆయనే స్వయంగా తాను ఫోన్లో అందుబాటులో ఉండరని చాలాసార్లు చెప్పారు. అయితే నిర్మలా జగ్గారెడ్డి మాత్రం అలా కాదు. కార్యకర్తలకు నిత్యం ఫోన్లో అందుబాటులో ఉంటున్నారు. వాళ్లకు ఏ కష్టం వచ్చినా వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారట. నిర్మలా జగ్గారెడ్డి ఇలా తన పొలిటికల్ స్టైల్ మార్చి కాంగ్రెస్ క్యాడర్ కి దగ్గరవడంతో పాటు ప్రత్యర్థులకు జలకిస్తున్నారని సంగారెడ్డిలో టాక్. సౌమ్యంగా ఉంటూనే ప్రతిపక్షాలను ఎండగట్టాల్సొచ్చినప్పుడు డైలాగ్ డైనమైట్లు పేలుస్తున్నారీమె. బీఆర్ఎస్, బీజేపీలే టార్గెట్ గా పదండి ముందుకు అంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు క్షేత్రస్థాయిలో బూత్ ఏజెంట్లు, ముఖ్య నాయకులను సమన్వయపరుచుకుంటూ ఎన్నికల రణరంగానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా మేడం నిర్మల దూకుడుగా దూసుకుపోతున్నారట.